ఉప ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న గ్రామం అంటే ఆ ఊరు అద్భుతంగా వెలిగిపోతూ ఉండాలి. దానికి తోడు ఆయన తన నియోజకవర్గం అభివృద్ధికి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నానంటున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటే నిజంగా ఆ ఊరు అభివృద్ధికి నమూనాలా ఉండాలి. ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప దత్తత తీసుకున్న గ్రామం ఎలా ఉందో ఓసారి చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని జె తిమ్మాపురం గ్రామం ఇది ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప దత్తత గ్రామం. చిన్న చినుకు పడితే బయటకు అడుగు పెట్టడం అసాధ్యం. బురదలో తాము బతుకుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి తమ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో తమ ఊరు దశ మారిపోతుందని అంతా భావించారు. కానీ జె తిమ్మాపురంలో పరిస్థితి వేరు. గ్రామంలోని బీసీపేట, ఎస్సీపేటలో కాసేపు కూడా ఉండలేని పరిస్థితి. మీ కాళ్ళు మేము దత్తం తీసుకున్నాం కాబట్టి, మీ చెట్టు జై తిమ్మాపురం దత్తం తీసుకున్నాం కాబట్టి కొంచెం కోట చేస్తామనేసి ఆయనేమో చెప్తున్నాడండి. మినిస్టర్ గారు చెప్తున్నారండి. మినిస్టర్ గారు ఎలా చెప్తున్నారండి, ఇక్కడ చెప్తున్నా చేసేది ఏముంటలేదండి. ఇక్కడ పెద్దాపురం నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటి వరకు 300 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని నియోజకవర్గంలో పర్యటించిన ప్రతిసారి చినరాజప్ప గొప్పగా చెప్పుకుంటారు. 100 కోట్లు ఖర్చు చేస్తే మా ఊరు, అందున మంత్రి గారు దత్తత తీసుకున్న గ్రామంలో పరిస్థితి ఇలా ఎందుకుందని జె తిమ్మాపురం గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. చూడండి, ఇక్కడి నుంచి కాడికైనా ఎంత దత్తత తీసుకున్నారో చూడండి. చూసి పిల్లలు, మరి పసిపిల్లలు, పాలు తాగి పిల్లలు దోమలే కూడేసేసి మాపులు పొగులు ఏడుపులు జ్వరాలు వచ్చేసి. రాజప్ప గారు 2,000 కోట్లు ఇచ్చాను అంటున్నాడు. ఏమి ఇచ్చాడు? 100 కోట్లు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు ఎవరికీ తెలియదు. ఏం దత్తత చేసుకున్నాను అంటున్నాడు. ఊరిని దత్తత తీసుకున్నాను అని చెప్పుకోతున్నారు. ఇక్కడ బీసీపేటలో ఎక్కడ చూసినా, ఎవరు చూసినా బాళ్ళు, మోకల్లోతు బాళ్ళు తిరుగుతున్నారు. రాజప్ప గారు అదిగో ఇదిగో రాజప్ప గారు ఈదికి కూడా రానత్తలేదు ఇక్కడ ఉన్న నాయకులు. స్థానికంగా పలుకుబడి ఉన్న టీడీపీ నాయకులు తమను అణగదొక్కుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మంత్రి గారు తమ గ్రామ పర్యటనకు వచ్చినప్పుడు ఊరంతా తిరిగి తమ పరిస్థితిని స్వయంగా తెలుసుకోవాలని కోరుతున్నారు. బి రాజు, కరెస్పాండెంట్, కాకినాడ.